ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు తెలియపరుస్తున్నామండి. గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుస్సును అనుగ్రహించి మరి ఈ నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2025వ సంవత్సరం 5వ నెల 31వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యము, సర్వశక్తుడు ఇంకను నాకు తోడైండెను, నా పిల్లలు నా చుట్టూ నుండిరి. యోబు గ్రంథము 29వ అధ్యాయం 5వ వచనమండి. దేవాది దేవుడు మహోన్నతుడి దేవుని సన్నిధిలో వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమనేది దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి సర్వశక్తులకు ఇంకను నాకు తోడై ఉండెను అన్నాడు. మరి దేవాది దేవుడు అని ఇంకా తోడుగా ఉన్నటువంటి సదాకాలమైన తోడే ఉన్నటువంటి గొప్ప తండ్రి మరి ఈ మే నెలంతా కూడా మరి చివరి వరకు కూడా ఆయన కాపాడుకుంటూ ఆయనకి మనకు తోడుగా ఉంటూ మరి ఎంతగానో ఈ నెలంతా కూడా మన కుటుంబాలని ఆశీర్వదించి దీవించి గొప్ప తండ్రిగా ఉంటూ ఉన్నాడు. మనకున్న ప్రతి అవసరాలు కూడా ఆయన తీర్చాడు. అనుదినము కూడా ఆయన కాపాడుతూ మరి ఆయనకి మనకి ఏ పని విషయంలో అయినా సరే, ఏ విషయంలో అయినా సరే ఆయనకి మనకి తోడుగా ఉండి ఆయన నడిపించినటువంటి గొప్ప తండ్రి. అంతేకాదు నా పిల్లలు నా చుట్టూ నుండిరి అని రాయబడింది. కాబట్టి దేవాది దేవుని సన్నిధిలో మనకి ఇచ్చినటువంటి సంతానం మన చుట్టూనే ఉండి మరి ఆశీర్వాదకరంగా ఉన్నారు. ఎందుకంటే కీర్తనకారుడు 128వ కీర్తన మనం చదువుతాం కదా, నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారని, అంటే వాళ్ళ చుట్టూ. కాబట్టి దేవుని సన్నిధిలో మన పిల్లలను, మనకు కుటుంబాన్ని, మనకు కూడా తోడుగా ఉండి ఆయన నడిపించే దేవుడు ఈ మే నెలంతా కూడా దేవుడు కాపాడి ఆయన మనకు తోడుగా ఉండి సర్వశక్తి దేవుడు మనకు అనుదినము కూడా ఆయన మనకు ఉన్నటువంటి ప్రతి అవసరాలు తీర్చినందుకు మనసారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపలేసునికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవునికి వందనాలు. జీవాధిపతిని తండ్రి, జీవగల దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. దేవాదిగో తండ్రి, నేను మీ నెలంతా కూడా ప్రభు మీరు ఎంతగానో మమ్మల్ని కాపాడారు. అనుదినము కూడా మమ్మల్ని కాపాడి గొప్ప తండ్రికి స్తోత్రాలు తండ్రి. ఏమిచ్చిన మీరు రుణం తీర్చలేము కానీ ఆహారం ఇచ్చినందుకు, ధనం ఇచ్చినందుకు, వస్త్రం ఇచ్చినందుకు, ఉద్యోగంలోను ప్రభా వ్యాపారంలోను అన్ని విషయాలు కూడా మీరు తోడుగా ఉన్నందుకు, మా రక్షణ మేము కాపాడుకుంటున్నందుకు నీకు కృతజ్ఞతలనైనా. ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి, ఆశ్రయించండి. మా భారతదేశాన్ని దీవించండి. శాంతి సమాధానంతో నింపండి. నాయకులు, అధికారులు మంచివంతు నింపండి. యవన బిడ్డలను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. యవన బిడ్డలందరినీ కూడా ప్రభా మరి రక్షించుకు దీవించుకో తండ్రి. దేవాతని చేసి ప్రతి కుటుంబంలో కూడా శాంతి సమాధానం దయచేయండి. అన్నదమ్ముల మధ్యన, అక్క చెల్లి మధ్యన, తోడుకోళ్ళ మధ్యన, తండ్రి కొడుకుల మధ్యన ప్రభా మరి నాయన గ్రామంలోను, సంఘములోను, సమాజంలోను, దేశంలోను నెమ్మది దయచేయండి. సమాధానం దయచేయమని ప్రార్థించడానికి స్తోత్రాలు తండ్రి. ప్రభా ఉద్యోగస్తులందరూ కూడా మంచి వంతు నింపండి. విదేశంలోని బిడ్డలందరూ కూడా మంచి వంతు నింపండి. దవాయిగు పనికి వెళ్ళే బిడ్డలకు మంచి ఆరులు నింపండి. మా దేశ పాడి పట్టణంతను మీరు ఆశ్రయించి దీవించినైనా ప్రభా ఎంతోమంది కూడా వ్యవసాయాలు ఉబ్బడి చేసుకుంటున్నారు. అయా మంచి వాతావరణం మీరు అనుగ్రహించేందుకు స్తోత్రాలను. హాస్పిటల్ రోజు స్వస్థపరచండి. జైలు ఉన్న బిడ్డలు విడుదల చెందండి. ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మరి ఇదిగో తండ్రి ఎస్ఐ నీకు వందలు తండ్రి ప్రభా. మరి నాయన రక్షణ లేని వారు రక్షణ దయచేయండి. దేవానికి వందలు తండ్రి ప్రభా. మరి గృహం లేని వారు గృహం దయచేయండి. వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి ప్రభా. గర్భఫలం లేని వారు గర్భం దయచేయండి. గర్భిణీ సుఖమైన డెలివరీ దయచేయండి. తల్లి బిడ్డ క్షేమ దయచేయమని ప్రార్థిస్తున్న తనకి వందలు. ప్రతి సేవకులను వారి బిడ్డల కుటుంబ సంఘం అంతరిని కూడా మీరు ఆశ్రయించండి. ఈ దినమంతని విశేషమైన కృపతో నింపి నామకు మాత్రం మేము తెచ్చుకోండి. యేసుక్రీస్తు నామమున తండ్రి. ఆమేన్, ఆమేన్.